మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 6వ వార్డులో జోరుగా ప్రచారం నిర్వహించారు. కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 6వ వార్డు అభ్యర్థి వినయ్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. వార్డు ఇన్ఛార్జి రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. వినయ్పై బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రామరెడ్డి. వివేక్ గారు రామరెడ్డి 6వ వార్డు పోమన్నాడు అంటే నేను జంగలి ప్రాంతం మనిషినే. ఇక్కడ కూడా 6వ వార్డు కూడా ఒక ఫారెస్ట్ లో తిరిగినట్టు అనిపిస్తా ఉన్నది. కానీ నేను మంత్రి గారికి విన్నపిస్తా ఉన్నా. కారణం ఏంటంటే మనం మొన్ననే కలిసాము, 2 ఏళ్ళు అయింది. అటు ఇటు తిరిగేటాలకు 2 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు ఏలి లేనా కొడుకులు ఏ ఒక్కడు పని చేయలే. ఇప్పుడు నిలబెట్టి వివేక్ గారిని అడుగుతున్నారు, నువ్వు ఇచ్చేస్తావా అది చేస్తావా అని. వాళ్ళు నీ అయ్యకే దొరకలే, ఎక్కడ మీరు అడిగే అవకాశమే దొరకలే. ఆయన ప్రతి వాడలో వచ్చి ఎక్కడో హైదరాబాద్ లో ఉంటారని చెప్పి కొంతమంది నాయకులు, కానీ ఆయన మాత్రం మీ దగ్గరే ఉంటున్నాడు. ఎప్పుడు హైదరాబాద్ పోతాడో, ఎప్పుడు మంచిర్యాలో, ఎప్పుడు కేతరపల్లిలో, ఎప్పుడు మందమరిలో, ఎప్పుడు కోటపల్లిలో, జైపూర్లో తెలియదు మాకే. వాళ్ళు ఇప్పుడే చెప్పారు 6 కోట్ల రూపాయల యొక్క పనులు చేస్తామని. ఈ 6 కోట్లు కూడా చాలే సార్. అయ్యా ఇంకా 10 కోట్లు అయితే మాత్రం ఈ 6వ వార్డు పూర్తి పనులైతే మనం చేస్తా ఉన్నాం. ఇంతకుముందు ఇండిపెండెంట్ పెట్టి గెలిపించారు. ఆ మనిషి ఒక్కనాడని వాళ్ళలో తిరిగిండా? ఒక్క మాట చెప్పండి, ఏ పనైనా చేసినారా? ఇవాళ వినయ్ నువ్వు నిలబెడతాను, నువ్వు చేస్తావా సత్తవా? చేస్తాడు. యువకుడు, ఎమ్మెల్యే దగ్గర ఆయనకు మంచి పేరుంది, ఆయన చేస్తాడు. నీ ఎంబడే ఉంటాడు, నీకు పని చేస్తాడు. మీరందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని మనం చేస్తా ఉన్నా.